హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేజీ ఉసిరికాయలు శ్వేత. కేజీ ఉసిరికాయలకు 100 గ్రాములు చింతపండు, 200 గ్రాములు కారం, 150 గ్రాములు ఉప్పు, జీలకర్ర ఎంత ఒక 25 గ్రాములు, మెంతులు ఓ 2 టీ స్పూన్లు అంత ఉంటున్నావా, ఎల్లిగడ్డ ఒక 100 గ్రాములు, నూనె అర కేజీ వరకు. ఇంకా నూనె కొంచెం తక్కువ ఉన్నా కానీ మళ్ళీ పోసుకోవచ్చు. 1/2 కేజీ ఈజీగా పడుతుంది. మనం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇక తర్వాత వేడి చేసి పోసుకోవచ్చు. కొంచెం పసుపు వేయాలి, చిన్న అర స్పూన్ అంత. ఇంకంతే. ఫస్ట్ ఉసిరికాయలు నూనెలో గోలిచ్చి చింతపండు ఉడికించి ఇంతే. ఉసిరికాయలు నూనెలో వేసుకోవాలి, ఎక్కువగా ఆగింది. ఇవన్నీ ఒక తిరగాయి. ఉసిరికాయ పచ్చట్లకు జీలకర్ర, ఇప్పుడు చిన్నగానే కొంచెం ఒక స్పూన్, మాకు చేయితో తెలుస్తుంది కాబట్టి మేము చేయితో వేస్తాం, స్పూన్తోనే వేస్తాం. రావట్లేదు. ఏంటి చేసుకోవాలి. చేసినాక అందులో ఉడికిస్తే ఖరాబ్ కాకుండా ఇంకెక్కువ రోజులు వస్తుంది అనేసి ఈ పీసులు ఇవన్నీ కూడా పక్కకు పోతాయి కదా. వేడి నీళ్ళు పోసి ఒకసేపు ఉడికిచ్చి మళ్ళీ పోపులో పోయాలన్నట్టు. పోపులో పోస్తే ఏమైందంటే పచ్చిదన్నం అనేది ఉండకుండా నూనెలు ఉడుకుతుంది.
జీలకర్ర ఆవాలే వేస్తాం. ఎందుకంటే శనగపప్పు మినపప్పు వేస్తే ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ పాడయ్యే అవకాశం ఉంటుంది కదా. మేమైతే వేసుకోము, వేసుకునేటోళ్ళు వేసుకుంటారు ఇష్టాన్ని బట్టి. ఎండుమిరపకాయలు వేస్తాం. నిల్వ పచ్చళ్ళకి అట్లా వేయడం అవసరం లేదు, కానీ ఇంకా కొంతమంది టేస్ట్ కోసం వేసుకుంటారు, ఇష్టాన్ని బట్టి వేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది కదా. మా పద్ధతి అయితే ఇట్లనే ఉంటుంది, ఇట్లనే వేస్తాం. ఇవాళ కలిపి పెడతాం కదా, రేపటి వరకు నూనె ఊరుతుంది. మనకు కొంచెం ఏమైనా తక్కువ అనిపిస్తే వేడి చేసి పోసుకోవచ్చు. ఉప్పు తక్కువైనా ఇవాళ ఊరుతుంది కదా, రేపు చూసి నూనె వేరుకోకపోతే ఇంకా కొంచెం వేడి చేసి పోసుకొని ఉప్పు కరెక్ట్ సరిపోకపోతే మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు. ముందే వేసినాం అనుకో మనం ఏం చేయలేకపోతాం. అందుకని కొంచెం ఉప్పు తక్కువనే వేసుకోవాలి. తెల్లారి తీసినాక మంచిగా కొద్దిగా ఎండిన డబ్బలో పెట్టుకొని నిల్వ పెట్టుకోవాలి. అంతే. మూత తీసుకురా. Bye friends, don't forget to like and subscribe and comment a hot and do everything and press share.